నమస్తే వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికైతే ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ ఆల్సో వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చాము. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై మీరు అన్న ఛానల్ ఇంతకుముందుకు వెబ్ సిరీస్ ఓటీటీ సపరేట్ చెప్తూనే కానీ అనొచ్చు, కానీ ఏంటంటే కొన్ని ఉన్నాయి కాబట్టి రెండింటిని కంబైన్ చేసినాను. ఇంకేం లేదు, ఎక్కువ వస్తే ఇట్లా రెండింటిని సపరేట్ వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికి ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే మన నితిన్ గారిది రాబిన్హుడ్ మూవీ ఉంది కదా భయ్. ఈ మూవీ ZEE5 ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉందన్నమాట. మీరు మొబైల్ అప్లికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే వెబ్సైట్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి మూవీ, ట్రై చేయండి. కాన్సెప్ట్ బాగుంది. మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో రివ్యూ కూడా ఛానల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మూవీ చూసే ముందు ఇది చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత బాలీవుడ్లో రిలీజ్ అయిన మూవీ చూసుకుంటే కోస్టాకా అనేసి అయితే మూవీ ఉంది. ఇది కూడా కొంచెం మన సీ ఏరియాలో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కొట్లాటాలు ఎలా ఉంటాయి అనేసి అయితే కోస్ట్ సైడ్ అండ్ వీటి మీద కాన్సెప్ట్ మీద తీసిరు. తక్కువ డ్యూరేషన్తో పాటు చూస్తే వాచబుల్ అంటాను. ఇది కూడా ZEE5లోనే అవైలబుల్ ఉంది. దాని తర్వాత సోనీ లీవ్లో చూసుకుంటే బ్రోమాన్స్ అనే మూవీ ఉంది. ఇది మలయాళం మూవీ. మన డబ్బింగ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ హిందీ, తమిళ అండ్ తెలుగు, మలయాళం లాంగ్వేజ్లో డబ్బింగ్ అయి ఉంది. ఈజీగా మీరు వాచ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు. సో నేను చూసి నా రివ్యూ అయితే తీసుకొస్తాను. సో దాని తర్వాత వెబ్ సిరీస్లో చూసుకుంటే మాత్రం సోనీ లీవ్లో బ్లాక్, వైట్ అండ్ గ్రే ఏదైతే వెబ్ సిరీస్ అయితే ఉందో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. దగ్గర 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అన్నమాట. డ్యూరేషన్ గురించి నాకు అడగద్దు, ఒకసారి ఎక్కువ ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది కాబట్టి వెబ్ సిరీస్లో డ్యూరేషన్ చెప్పడం కూడా మానేసాను. కొంచెం హారర్ కింద లాగానే అనిపిస్తుంది. లాంగ్వేజ్ చూసుకుంటే హిందీ, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇది ఏ సర్టిఫికేషన్ ఉందన్నమాట. సో పెద్దలకు మాత్రమే. సో నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే జియో హాట్స్టార్ నుంచి అన్నమాట. సో KULL అనే సిరీస్ అయితే ఉంది అండ్ ఈ సిరీస్ వచ్చేసరికి దగ్గర 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. కొంచెం ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది నాకు. లైక్ రాయల్ ఫ్యామిలీ ఎలా ఉంటాయి, వాళ్ళ గొడవలు ఎలా ఉంటాయి అనే దాని మీదనే ఈ సిరీస్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంది. ఒరిజినల్గా అయితే హిందీ లాంగ్వేజ్ ఉంది. తమిళ్, తెలుగు, మరాఠీ, మలయాళము, బెంగాలీ, కన్నడ లాంగ్వేజ్లో కూడా ఈ సిరీస్ అయితే డబ్ అయిందనమాట. దాని తర్వాత చిన్నపిల్లలకి లేదా అని అంటే చిన్నపిల్లలకి నెట్ఫ్లిక్స్లో యాస్ట్రేస్ అండ్ ఓబియస్ ద బిగ్ ఫైట్ అనే ఒక సిరీస్ అయితే అవైలబుల్ ఉంది. దగ్గర మీకు 5 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి. యానిమేటెడ్ సిరీస్ అనమాట, బొమ్మలది. సో పిల్లలకు బాగా అనిపిస్తుంది. అండ్ కొంతమందికి ఇది 2D యానిమేషన్లో ఎవరైతే చూసారో యాస్ట్రేస్ అండ్ ఓబియస్ది యానిమేషన్ ఉంటాయి కదా, 2D యానిమేషన్ చూసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. అండ్ ఇవి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అనమాట. నచ్చింది మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.